హైవ్యూస్ యావత్తు దేశమంతా కూడా ఎదురు చూస్తున్న సర్వే. ఎన్ని రకాల సర్వేలు ఉన్నా ఈ ఒక్క సర్వే మాత్రం జెన్యూన్ అని చెప్పేసి అంతా నమ్ముతూ ఉంటారు. అదే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. ఎప్పుడైతే ఈ సర్వేలు అంటూ స్టార్ట్ చేశారో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నిక ఏదైనా, అసెంబ్లీ అయినా, ఉప ఎన్నికైనా, బైపోల్ అయినా, పార్లమెంట్ సంస్థ, లోక్సభ ఎన్నికైనా, ఆయా రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వాళ్ళది క్రెడిబిలిటీ చాలా ఎక్కువ ఉండేది. వాస్తవానికి ఈ సర్వే చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ సర్వే టీం వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. కరెక్ట్గా ఎవరిని అడగాలి, ఏజ్ గ్రూప్ వాళ్ళని అడగాలి, ఏ ప్లేస్లో ఏంటనేది తీసుకొని అలా వాళ్ళు అడుగుతున్న దానిలోనే వాళ్ళకి ఆన్సర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఈవెన్ వీళ్ళు తీసుకునే శాంపిల్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. ఈ సర్వేలు చేసే వాళ్ళు 5,000 మందో 10,000 మంది ఇలా చేస్తారు. బట్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలు ఎలా కదా, 5 కోట్ల మంది ఉన్నటువంటి చోట మినిమం కనీసం 5 లక్షల పైన చేస్తారు. అది కూడా మరలా 5 లక్షల ఒక చోట కాదు, మొత్తం స్టేట్ అంతా. అలా ఇప్పుడు యావత్తు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల శాంపిల్స్ కలెక్ట్ చేసి వారు ఆయా రాష్ట్రాల వారీగా రేపు జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరు గెలుస్తారు అండ్ ఓటింగ్ షేర్ కూడా ఎంత ఏంటని. ఏపీకి సంబంధించి చూస్తూ ఉంటే నిజంగా వైసీపీలు పిసుక్కోవటం, ఏదో సినిమా రావు రమేష్ అంటే ఇంకేమందరూ పిసుక్కోవటమే. దట్ మీన్స్ టెన్షన్, బీపీ, ఇంకా ఏం చేయాలంటే కంగారు, పిసుక్కోవటమే. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం 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 అంటూ ఉంటే జనాలు వచ్చేసి ఊగిపోతా ఉన్నారు. ఎవరు? ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు. మిగతా వాళ్ళు వీళ్ళని చూసి ఏంద్ర అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏపీలో ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అండ్ ఏపీలో వీరికంటూ చెప్పుకోవటానికి కొత్తగా నిర్మాణాలు ఏమున్నాయి, బ్రిడ్జిలు ఏమున్నాయి, అండ్ ఉద్యోగాలు ఏమున్నాయి. అంతేందుకు జస్ట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మూమెంట్లో కూడా నేను జస్ట్ న్యూస్ అప్డేట్ చెక్ చేస్తున్నా. ఆమె షర్మిల, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆమె ఏకంగా ఈరోజు సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చేసి ఆమె పోలీసులు అడ్డుకున్నప్పుడు ఏమో ఒకటే ఉంటుంది. రాష్ట్రంలో 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలలో ఒకటి ఇచ్చినాడు. ఏంటి అది? రాష్ట్రంలో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, రేపు మన గవర్నమెంట్ రాగానే అవన్నీ భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు. తీరా వీళ్ళు అధికారంలోకి వచ్చాక చేసింది ఏంటిది? ఆ 2,30,000లో ఏవి చేయలే వీళ్ళు. మహా అయితే 2,000 పోస్టులు 3,000 పోస్టులు నోటిఫికేషన్ అది ఇచ్చున్నారు అంతే. వీళ్ళు భర్తీ చేసింది 1,21,000 పోస్టులు భర్తీ చేస్తారు. ఏంటవి? గ్రామ సచివాలయ పోస్టులు అని, వార్డు సచివాలయ పోస్టులు అని. అసలు అది వీళ్ళు కోసం క్రియేట్ చేసుకున్న పోస్టులు అవి. నేను అనటం కాదు, ఆమె షర్మిల డైరెక్ట్గా అంది. ఈ మాట జనసేన టీడీపీలో కూడా అనలేపారు. బట్ ఆమె అంది ఏమని? ఆ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారంతా కూడా వైసీపీ వాళ్ళ సైన్యమే, వాళ్ళ మనుషులే అంతా కూడా. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు కాదు సుమా, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళంతా కూడా వైసీపీ సైన్యమే. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. అవెట్లా ఉద్యోగాలు? రాజ్యాంగబద్ధంగా ఏపీఎస్సీ ద్వారా మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేశారు? మీకు అసలు ఓట్లు అడిగే హక్కు ఉందా? నిరుద్యోగులు అసలు మిమ్మల్ని మరలా గెలిపిస్తారా అని చెప్పేసి ఆమె రేంజ్లో ఫైర్ అయిపోతా ఉంది. మరి ఒకనాడు జగనన్న వదిలిన బాణంలాగా జగనన్న గెలిస్తే రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పింది ఈమెగా. ఇప్పుడు ఏమో మాట్లాడుతున్న కూడా అన్ని ఏం మాట్లాడుతుంది? వైసీపీ వాళ్ళ పర్సనల్ విషయాల జోలికి వెళ్ళటం వల్ల ప్రాక్టికల్గా, ప్రొఫెషనల్గా ఇదిగో డేటా అని చెప్పేసి విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు అదే చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు. వైసీపీ దగ్గర ఆన్సర్ లేదు, అయినా సరే 175 మేము గెలుస్తూ ఉంటారు. 25 ఎంపీలు మేము గెలుస్తుంటారు. ఇదే 25 ఎంపీలు గెలిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చేతులు ఎత్తేసారు. ఏమని? కేంద్రంలో బీజేపీ వచ్చేసి ఫుల్ మెజారిటీతో ఉంది, మనం ఏం చేయలేమని. 2014 నుంచి 19 మధ్య కూడా వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కేంద్రంలో ఎవరు ఉన్నా మెడలు వంచుతాం, 25 వస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము అడగాల్సింది అడుగుతాం, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పక్షంలో మేము రాజీనామాలు చేస్తాం, వణికిస్తాం, అది ఇది అమ్మ బాబోయ్ ఎన్నో చెప్పున్నాడు. ఇప్పుడు అవన్నీ తుస్సని తేలిపోయింది. దాంతో అందరు కూడా ఇక బాయ్ బాయ్ వైసీపీ అంటా ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో ఈ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంబంధించి చూసుకుంటే మొన్న వాళ్ళు గెలిచిందండి 2019 ఎన్నికలప్పుడు 25 ఎంపీ స్థానాలు కానీ 22 ఎంపీ స్థానాలు గెలిచారు. ఈ 22 ఎంపీ స్థానాలకు గాను వారికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 49 వచ్చింది. ఇప్పుడు 14 కోల్పోతున్నారు, 8 స్థానాల్లోనే గెలవబోతున్నారు. అది కూడా మరలా టీడీపీ విడిగా
జనసేన విడిగా, తర్వాత వైసీపీ విడిగా అన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన దానిలో క్లియర్గా ఎన్డీఏ అన్నారు, ఇండియా కూటమి అన్నారు. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్తో కలిపి, కమ్యూనిస్టు కూడా వాళ్తానంటే ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో జనసేన అండ్ బీజేపీ భాగమన్నట్టు ఏపీలో, టీడీపీని ఇంకా వాళ్ళు కలపల. అదే టీడీపీ జనసేన బీజేపీ గెలిస్తే ఇక వైసీపీ పని ఏంటి అసలు? ఆ వచ్చే 8లో కూడా 1 వచ్చింది 2 వచ్చింది కూడా చెప్పలేము. అసలు గల్లంతే, డిపాజిట్లు పోవటమే. ఇక టీడీపీకి సంబంధించి వీళ్ళ గ్రాఫ్ రేంజ్లో పెరిగింది. ఇప్పటికీ చాలామంది అనేది అదే, జనసేనతో పొత్తొద్దు, మీరు విడిగా పోటీ చేసిన మీరే గెలుస్తారని. బట్ ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చేల్చకూడదన్నది ఒకటి, అసలు వైసీపీ అడ్రస్ లేకుండా పోవాలన్నది ఒకటి. ఆ వేలోనే జనసేన అండ్ టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నారు. వీళ్ళతో బీజేపీ కలవచ్చు, ఆల్మోస్ట్ కలిసినట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నిన్న క్లారిటీ ఇచ్చారు. సో ఈ టీడీపీకి సంబంధించి మొన్న గెలిచింది 3 స్థానాలు, ఇప్పుడు 14 స్థానాలు మెరుగుపరుచుకొని 17 స్థానాల్లో గెలవబోతున్నారు. లోక్సభ స్థానాలు ఇవన్నీ కూడా. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మొన్న వచ్చిందేమో 40% 2019, ఇప్పుడు 40% ఓటింగ్ పర్సెంటేజ్ రాబోతుంది. కమింగ్ టు ఎన్డీఏ, ఈసారి 2% ఓట్ షేర్ అనేది రాబోతుంది. అది ఇండియా కూటమి అయితే 3% ఓట్ షేర్. కాంగ్రెస్కి ఈసారి ఓటింగ్ అయితే కొంచెం గట్టిగానే ఉండొచ్చు. ఇక ఇతరులు వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు 9% అయితే వాళ్ళకు ఉండొచ్చు అనమాట. సో ఇది వాళ్ళు చెప్పిన లెక్క. సో ఇక మరి తెలంగాణ కూడా చెప్తాను ఈ వీడియోలోనే. కాంగ్రెస్ వచ్చేసి 10 స్థానాలు గెలవబోతుందట ఈసారి. లాస్ట్ టైం గెలిచింది 2019లో 3 స్థానాలే. నెక్స్ట్ బీజేపీ వచ్చేసి 2019లో 4 స్థానాలు గెలిచింది, ఈసారి 3 స్థానాలను గెలిచిందట. బీఆర్ఎస్ వచ్చేసి వీళ్ళ పని మరీ దారుణంగా ఉంది అసలు. ఎందుకంటే ఆ మేడిగడ్డ తర్వాత అన్ని బయటపడుతున్న లూప్ హోల్స్, మొత్తం ధరణి మొత్తం లూప్ హోల్సే. సో వీళ్ళకి సంబంధించి మొన్న గెలిచింది 2019లో 9 స్థానాలు. సారు కారు 16 అని అన్నది 2019లో. ఏమైంది? 16 సంగతి తర్వాత 9 వచ్చారు. అందులో వచ్చేసి వాళ్ళ కేసరి వాళ్ళ కూతురు కవిత ఆమె శాతం ఓడిపోయి ఉన్నారు. మరల ఇప్పుడు సిబిఐ వల్ల ఈడీ వల్ల నోటీసులు ఇచ్చున్నారు. ఈడీ వాళ్ళు అనుకుంటా, లిక్కర్ కేసు సంబంధించి మరల. సో వాళ్ళకి ఈసారి 3 స్థానాలు అనట. ఇక ఎంఐఎం హైదరాబాద్ 1 స్థానమే అన్నట్టు, మరలే ఎంఐఎం అక్కడే గెలవచ్చు అని అంటున్నారు. మరి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అనుకుని కరెక్ట్గా ఒక క్యాండిడేట్ పెడితే గెలవచ్చు. అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీలో ఓట్లు కానీ చీల్చారనుకోండి, మరలా గెలిచేది ఎంఐఎంఏ. ఈవెన్ ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, కాంగ్రెస్కి వచ్చేసి 41%, బీఆర్ఎస్కి వచ్చేసి 29%, బీజేపీకి వచ్చేసి 21%, ఎంఐఎం వచ్చేసి 3%, అదర్స్ వచ్చేసి 6% తెలంగాణలో. సో ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అందులో జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసినాయి అనుకోండి. అసలు వైసీపీ ఓటమి ఎంత భయంకరంగా ఉండేది ఒకసారి చెప్పండి మీరే. నేను మరలా అంటున్నా, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, మద్యపాన నిషేధం లేదు, పోలవరం కంప్లీట్ కాలేదు, టిట్కో ఇల్లు సరిగా ఇచ్చింది లేదు, అండ్ మోర్ ఓవర్ జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు నుంచి లోతట్టు ప్రాంతాలు ఇచ్చారు. వర్షాలు పడితే మునిగిపోతున్నాయి, అక్కడ సరిగా రోడ్లు లేవు, విద్యుత్ కనెక్షన్ లేవు, తాగునీటి సౌకర్యాలు లేవు, ఒక ప్రాజెక్ట్ సరిగా కంప్లీట్ అయింది లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఆ పన్ను ఈ పన్ను ఘోరంగా పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, ఆర్టీ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇవి జస్ట్ నేను నోటు మీద టకటకట చెబుతున్నవే. ఇన్ని చూస్తున్న జనాభా మరలా వైసీపీకి ఎట్లా ఓట్లు వేస్తారు? అవునా కదా? మీరే చెప్పండి. సర్వే చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? వైసీపీ అడ్రస్లు గల్లంతవడం ఖాయమా కాదా?